హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి లెహెంగా పీస్ అనమాట. ఇదొచ్చేసి 2 ఫోల్డ్స్ ఇలా వేశాననమాట. కిందొచ్చేసి బార్డర్ లెహెంగాకి బార్డర్ అనమాట. పెద్ద బార్డర్ వచ్చిందనమాట. సో, ఇదొచ్చేసి కిందొచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది. పైన వచ్చేసి యాష్ కలర్ ఒకలాంటి డిఫరెంట్ యాష్ కలర్ షేడ్‌లో ఈ లెహెంగా పీస్ ఉన్నది. సో, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. సో, ఇక్కడ చూడండి ఈ హ్యాండ్స్ వచ్చేసి సెమీ అంబ్రెల్లా హ్యాండ్స్. కార్నర్ సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చిందనమాట. సో, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ మొత్తం అంతా వచ్చింది. నెక్‌కొచ్చేసి కట్ వర్క్ షేప్‌లో వచ్చింది. యాక్చువల్లీ ఈ నెక్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ వచ్చిందనమాట. దీన్ని సెట్ జేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి లెహెంగాకొచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అందుకనేసి బ్లౌజ్ పీస్ కూడాను బ్లూ కలర్ షేడ్‌లో తీసుకున్నాను. ఇదొచ్చేసి 5 ఇయర్స్ బేబీ లెహెంగా. నాకొచ్చేసి టోటల్ బేబీ లెహెంగా వచ్చేసి 29 ఇంచెస్ కావాలి. సో, పైన లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కట్ చేసుకున్నా అనమాట. సో, మీరు కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటే మాత్రం బార్డర్ దగ్గర వచ్చేసి లోపలికి పట్టీ అనేది వేసుకోండి. సో, నేను కూడా కొంచెం లెంత్ అనేది ఎక్కువ తీసుకునేసి పట్టీ వేసుకున్నాను. సో, నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి లెహెంగా మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయింది. సో, ఇది ఒరిజినల్ పార్ట్ సైడ్ అనమాట. ఇలా ఫ్రిల్స్ అంతా మొత్తం పెట్టుకోవాలి. నాకొచ్చేసి లెహెంగా నడుము సైజ్ వచ్చేసి 21 ఇంచెస్ ఫుల్ రౌండ్ సరౌండింగ్ రౌండ్ మొత్తం వచ్చేసి 21 ఇంచెస్ అనమాట. ఇలా మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టేసుకొనేసి కుట్టేసాననమాట నడుము వచ్చేసి. సో, లోపల కూడాను లైనింగ్ క్లాత్ ఇలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఓపెన్ సైడ్ అనమాట. సైడు కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను. అదొచ్చేసి కొంచెం జిప్ యాడ్ చేసుకోవడం కోసం అనేసి ఓపెన్ చేసి పెట్టాను. సో, ఇప్పుడు టర్న్ చేసి చూడండి సైడ్ వచ్చేసి నేను మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నాననమాట. మనము ఎక్కడైతే జిప్ యాడ్ చేసుకుంటామో కింద కింద మనము కుట్టనేది వేసుకుంటాం కదండీ! స్టిచ్ ఎక్కడైతే స్టార్ట్ చేసుకుంటామో అక్కడ మొత్తం కొంచెం రఫ్ చేసుకోవాలనమాట ఊడిపోకోకుండా ఉండడం కోసం అనేసి. సో, ఇలా కింద వరకు మొత్తం అంతా స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయింది అనమాట. సో, పైనొచ్చేసి ఇప్పుడు నేను జిప్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో మీకు నేను ఒకసారి చూపిస్తాను. ఇదొచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అనమాట. సో, ఈ ఇన్విజిబుల్ జిప్ కుట్టాలంటే మాత్రం మనకి నార్మల్ ఫుట్ తోటి స్టిచ్చింగ్ అనేది మనం చేయలేమనమాట. సో, మనకొచ్చేసి ఇది సింగిల్ ఫుట్ పాదము వన్ సైడ్ పాదం అనేసి వస్తాయనమాట. ఇవి వన్ సైడ్ ఫుట్ అనమాట. ఇది రైట్ సైడ్ హోలు ప్లస్ లెఫ్ట్ సైడ్ హోల్ తోటి 2 ఫుట్స్ వస్తాయనమాట. ఇప్పుడు నేనొచ్చేసి ఈ ఫుట్ అనేది మార్చుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవొచ్చేసి 2 టైప్స్ అనమాట ఈ ఫుట్స్ వచ్చేసి. సో, ఇప్పుడు నేనొచ్చేసి మార్చుకున్నాననమాట. ఫుట్‌నది మార్చుకునేసి ఇప్పుడు చూడండి ఇన్విజిబుల్ జిప్ అనేది ఎలా స్టిచ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ అనేది మనకి చూడండి ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో చూడండి కార్నర్ సైడ్ వచ్చేసి మనకి ఎక్కడైతే ఓపెన్ పెట్టానో నేను జిప్ యాడ్ చేసుకోవడం కోసము అక్కడ నేను ఇక్కడ ఈ జిప్ అనేది పెట్టేసి ఇక్కడ చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో వచ్చేసి జిప్ అనేది కదలకోకుండా ఉండడం కోసం అనేసి కొంచెం నేను సైడ్‌కనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నా అనమాట. సో, జిప్ అనేది మనం కుట్టేటప్పుడు కదలకోకుండా ఉండడం కోసం అనేసి కొంచెం లైట్‌గా సైడ్ అనేది స్టిచ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కార్నర్ సైడ్ జిప్ మనకి ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి ఇది ఇక్కడ జిప్ ఉన్నది కదా! ఈ కార్నర్ అనేది కొంచెం ఓపెన్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలనమాట. సో, ఇలా కొంచెం ఓపెన్ చేసుకుంటూ దగ్గరగా వన్ సైడ్ ఫుట్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో, నేను మళ్ళీ జిప్ అనేది ఓపెన్ చేసేసి ఇంకొకసారి మళ్ళీ స్టిచ్ అనేది చేసుకుంటున్నాను.
అదేవిధంగా రెండో సైడ్ కూడాను జరగకుండా ఉండడం కోసం అనేసి కొంచెం కార్నర్ సైడ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. జిప్పు ఔటర్ సైడ్ అనమాట. సో, మళ్ళీ ఇప్పుడు నేను జిప్ అన్నది కొంచెం ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి కరెక్ట్‌గా చూపిస్తున్నాను. సో, ఇలా స్టిచ్ చేసుకునేసి కింది దాకా వచ్చేసి కొంచెం రఫ్ చేసుకోవాలనమాట. రఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను టర్న్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ జిప్ అనేది ఏమీ కనిపించుకోకుండా ఇలా వస్తుందనమాట. సో, ఇప్పుడొచ్చేసి జిప్ అనేది పూర్తి అయిపోయింది. సో, నడుముకొచ్చేసి ఇప్పుడు మనము పైన బెల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్ట్ వచ్చేసి నేను 2 ఇంచెస్ బెల్ట్ తీసుకున్నా అనమాట. పైన మధ్యలో అటాచ్‌మెంట్ వచ్చింది కదండీ! అక్కడ పైన క్లాత్ 2 ఇంచెస్, కింద క్లాత్ 2 ఇంచెస్ అనమాట. సో, ఇది వచ్చేసి నడుముకనేది మనం అటాచ్‌మెంట్ చేసుకోవాలి. సో, దీనికి బ్లౌజు అన్నది కొంచెం నాకు నెక్ అన్నది విడ్త్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. సో, ఇక్కడ వేసుకున్న డిజైన్ వచ్చేసి కంప్యూటర్ డిజైన్ అనమాట. ఈ కంప్యూటర్ డిజైన్ అనేది మనకి కటింగ్‌లోకి పోతున్నది. సో, ఇక్కడ చూడండి నేను సెంటర్‌లో ఎలా డిజైన్ చేస్తున్నానో ఇలా డిజైన్ చేయడం వల్ల నెక్ అన్నది చిన్నగా అయిపోయేసి సైడ్‌కొచ్చిన డిజైన్ అనేది కటింగ్ కాకుండా ఉంటుందనమాట. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఇక్కడ నాకొచ్చేసి చెస్ట్ కొలత వచ్చేసి 12 ఇంచెస్ కావాలి. ఇక్కడొచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి నాకు 9 ఇంచెస్ కావాలన్నమాట. టోటల్ 9 ఇంచెస్ అదే డబల్ సైడ్ పార్ట్ తోటి నాకు 4½ షోల్డర్ కావాలన్నమాట. సో, ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్ ఇలా సెంటర్‌లో ఒక లైన్ గీసేసుకున్నాను. అటు సైడ్ 1 ఇంచ్‌కి ఇటు సైడ్ 1 ఇంచ్‌కి నేను మార్క్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ అనమాట. సో, ఇలా మార్క్ చేసేసి సెంటర్‌లో ఫ్లవర్ వచ్చింది కదా! ఆ ఫ్లవర్‌ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లాత్‌ని మొత్తం అంతా నెక్ పైన నుంచి కింది వరకు మొత్తం ఫోల్డ్ చేసి ఈ 1 ఇంచ్ ఉన్నది కదా! అటు సైడ్, ఇటు సైడ్ కలిసే విధంగా నేను స్టిచ్చింగ్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ పైకి లేవకోకుండా ఉండడం కోసం అనేసి నేను కొంచెము దీన్ని ఐరన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో, ఇప్పుడు మనకి షోల్డర్ అనేది తగ్గుతుందనమాట. షోల్డర్ పాయింట్ అనేది తగ్గి మనకి నెక్ అన్నది చిన్నదిగా వస్తుంది. అదేవిధంగా మనకి సైడ్ ఇచ్చిన షోల్డర్ పైన వచ్చిన డిజైన్ కూడా కట్టుకోకుండా మొత్తం అంతా వస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి నెక్ అన్నది చిన్నగా అయింది. బట్ నెక్కు కట్ వర్క్ ఇచ్చారు కదా! ఆ కట్ వర్క్ అన్నది మనకి నెక్కు రౌండ్ చుట్టూ రాదనమాట. సో, అదనేది కటింగ్‌కెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. సో, ఈ హ్యాండ్స్ ఏం లేదండి. క్లాత్ అనేది పైన పెట్టేసి మనకి ఈ హ్యాండ్ కార్నర్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారు కదా! ఇది కట్ వర్క్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ చేసుకొనేసి టర్న్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రెయిట్‌గా ఇచ్చాడు కదా లైన్స్. అక్కడ వచ్చేసి కొంచెం కర్వ్ షేప్‌గా మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి. ఇది వచ్చేసి టోటల్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. నేను ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ నుంచి ఇక్కడ చెస్ట్ వరకు వచ్చేసి నేను టోటల్ వచ్చేసి ఎంత తీసుకున్నానంటే 6 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ కొలత. ఈ ఎక్స్ట్రా వచ్చేసి 1½ ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ మొత్తం వచ్చేసి 4½ ఇంచెస్ అనమాట. సో, మొత్తం 4½ ఇంచెస్. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్‌ది వచ్చేసి 4 ఇంచెస్ డీప్ తీసుకున్నా. అంటే షోల్డర్ పై నుంచి కింది వరకు టోటల్‌గా 4½ ఇంచెస్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ డీప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ డీప్ వచ్చేసి నేను 4½ ఇంచెస్ తీసుకున్నాను. ఇది కర్వ్ షేప్ తీసుకొనేసి మొత్తం 5½ ఇంచెస్ నాకి రావాలి. సో, 1½ ఇంచెస్ వచ్చేసి కుట్ల లెక్క అనమాట. సో, టోటల్ వచ్చేసి 5½ ఇంచెస్ ప్లస్ 1½ ఇంచెస్ టోటల్‌గా వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. సో, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ముందర వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్‌కి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. సో, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా అవి పీసెస్ వచ్చేసి మెయిన్ పార్ట్ పైన పెట్టేసి కటింగ్ చేసుకొనేసి స్టిచ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను హ్యాండ్స్ చూడండి లైనింగ్ క్లాత్ పెట్టేసి కుట్టేసి టర్న్ చేసుకున్నాను. సో, హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయన్నమాట. ఇలా మొత్తం స్టిచ్ చేసుకొనేసి సో, ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం అనేసి నేను కొంచెం కర్వ్ షేప్‌లో వీటిని కట్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్‌ని వచ్చేసి నేను నెక్‌కి ఇలా పైపింగ్ చేసుకున్నానండి.
ఇప్పుడు లెహెంగా అన్నది మనకి స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. సైడ్ అనేది నేను జిప్ యాడ్ చేసుకున్నాను. సో, అది ఎలా ఉన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏమి మనకి జిప్ అనేది ఏం కనిపించదనమాట. సో, ఇలా ఇన్విజిబుల్‌గా ఉంటుంది. సో, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇలా టైట్ చేసుకోవచ్చనమాట పైకి. ఇదేంటంటే మనం వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందనమాట. ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది బేబీకి. సో, మొత్తం చూడండి లెహెంగా వచ్చేసి ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, దీని బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నటువంటి బ్లూ కలర్ అనమాట. సో, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మధ్యలో మనం సెంటర్‌లో మనం చేసుకున్నాం కదండీ డిజైన్ మనకు నెక్ చిన్నది కావడం కోసం అనేసి. సో, అదొచ్చేసి మనకి ఇలా ఏమీ కనిపించదనమాట. చిన్న డిజైన్ లాగా ఉంటుంది గానీ, మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేకోకుండా కంప్లీట్‌గా నీట్‌గా ఉంటుందనమాట. సో, ఇదనేది మనకి కంప్లీట్ అయిపోయింది మొత్తం వచ్చేసి. నెక్ కూడాను మనకి నీట్‌గా వస్తుంది. ప్లస్ ఇక్కడ డిజైన్ కూడా నీట్‌గా ఉంటుందనమాట. మనము ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేకోకుండా ఒక డిజైన్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అనమాట. సో, ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా, స్లీవ్స్ వచ్చేసి ఇలా లూజ్‌గా ఉంటుంది. ఇలా కార్నర్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ లాగా ఫినిషింగ్ ఉందనమాట. ఇదొచ్చేసి కంప్యూటర్ బ్లౌజ్ అండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో, ఫైనల్ లుక్ వచ్చేసి బేబీ వేసుకోంగా ఇలా వస్తుందనమాట.